ఎప్పుడు చూసినా పాలు నీళ్ళల్లో కలిసిపోయి ఉంటే నర్మదా ప్రేమాలైతే ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉంటారనమాట. గుమ్మానికి ఇవతల ప్రేమ ఉంటే అవతల నర్మద చెరోవైపు కూర్చొని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ అన్న మాటలను తలుచుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట నర్మద. ఇక అది గమనించిన శ్రీవల్లి అయితే అచ్చి బాబోయ్! వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఎప్పుడు ఒకరినొకరు వదిలిపెట్టకుండా మొగుడు పెళ్ళాల మాదిరి ఉండేవారు. ఎప్పుడు రాసుకొని పూసుకొని తిరిగేవారు. కానీ ఇప్పుడేంటి వీళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎడమొహం పెడమొహంలా ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో నర్మదా ప్రేమాలు వెనక్కి తిరిగి ఒకరినొకరు చూసుకుంటారు. మళ్ళీ ప్రేమ ఇటు తిప్పేసుకుంటే నర్మద అటు తిప్పేసుకుంటుందన్నమాట. ఇక అది చూసిన శ్రీవల్లి అయితే ఏదో తేడా కొడుతుందే, ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. ఇక అటు వంటగదిలో వేదవతి అయితే సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అని చెప్పేసి పాట పాడుకుంటూ అమ్మ గవర్నమెంట్ కోడలు, అమ్మ మేనకోడలు ఒకసారి ఇట్టండి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. ఇక ఒకరి తర్వాత ఒకరు అయితే ఇద్దరైతే లోపలికైతే వెళ్తారు. కానీ ఒకరి మొహం ఒకళ్ళు అయితే చూసుకోరమాట. ఇక వేదవతి అయితే ఇద్దరిని చెరొక చేయి వేయండి, వంట పనికి కాస్త సాయం చేస్తే తొందరగా పని అవుతుందని చెప్పేసి అనగానే ఇద్దరు కలిసి కూరగాయలు తరగండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక నార్మల్ అయితే ఎప్పుడు మీ అగ్గిపుల్ల కోళ్ళ వంటగదిని ఆక్రమించేసి ఎవరన్నా రానివ్వదు కదా, మరి ఇప్పుడేమైంది మీ నిప్పు నీలవేనిక అని చెప్పేసి అనగానే పాపమే వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆస్తులు పోయానే బాధలో ఉంది, అందుకే ఎందుకులే అని నేనే తను పిలవలేదని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. ఇక ఆ మాటతో ప్రేమకైతే మండిపోయి నర్మద వైపు కోపంగా చూస్తుంది. ఏది ఏమైనా ఆ వ్రతం బాగా జరిగింది కానీ వల్లి వాళ్ళ ఆస్తులు పోవడమే బాధగా ఉందని చెప్పేసి వేదవతి అనగానే అత్తయ్య నువ్వు పదే పదే ఆ బల్లిని పాపం అనుకో అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఏంటి నీకు ఊరికే కోపం వస్తుంది తన మీద, అది కూడా మీ తోడికోళ్ళే, ముందు అది గుర్తుపెట్టుకోండి, బాధలో ఉన్నప్పుడే మాట్లాడాలి, ధైర్యం చెప్పాలి, ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా అని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. ఇక నర్మదా ప్రేమాలు అయితే మొహాలు మార్చుకొని ఎడమొహం పెడంగా ఉండడాన్ని వేదవతి అయితే గమనిస్తుంది అనమాట. ఏమైంది మీకు, మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదే, ఏమైంది చెప్పండే, ఎందుకు అలా ఉన్నారు, ఎప్పుడు చూసినా మొగుడు పిల్లలానే ఉంటారు కదే, ఇప్పుడేంటి అలా ఉన్నారు, ఏదైనా గొడవ అయిందా చెప్పండే, నాకు కంగారుగా ఉంది, నిజం చెప్పండే, మీరు నన్ను ఆట పట్టించడానికి ఇలా ఉన్నారు కదా, ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు, మీరు ఉప్పు నిప్పుగా ఉండడానికి కారణం ఏంటని చెప్పేసి గట్టిగా అడుగుతుంది అనమాట. ఇక వాళ్ళు మాత్రం ఏం లేదని చెప్పేసి మాట దాటేస్తారు. ఇంకా ఆ మాటతో వేదవతి అయితే ఏంటి ఏం కాలేదా అని చెప్పేసి సరే అయితే ఒకసారి దాన్ని అక్క అని పిలువు అని చెప్పేసి ప్రేమతో అనగానే పిలవే నర్మద అక్క అని చెప్పేసి అంటదనమాట. ప్రేమ పిలవకపోయేసరికి ఏంటే పిలవడం లేదు, పోనీ నువ్వు దాన్ని చెల్లి అని పిలవే అని చెప్పేసి అంటదనమాట. ప్రేమ చెల్లి అని పిలవే అని చెప్పేసి వేదవతి చెప్పగానే నర్మదా కూడా సైలెంట్గా ఉండేసరికి ఇద్దరిని ఒక తోపు తోచి ఏం కాలేదని అన్నారు కదా, ఎందుకు మాట్లాడుకోవడం లేదు, ఎందుకు అక్క చెల్లి అని పిలుచుకోవడం లేదని చెప్పేసి అంటదనమాట. ఇక ప్రేమ నర్మద అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే అయ్యో దేవుడా వీళ్ళ మధ్య ఏమైంది, ఎందుకు మాట్లాడుకోవడం లేదు, దేవుడా ఈ సమస్య పెద్దది కాకుండా చూడయ్యా అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఇదంతా చాటు నుంచి శ్రీవల్లి అయితే చూస్తుంది. ఇక వాళ్ళ ఇద్దరి మధ్య మాటలు లేవని కన్ఫామ్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక ప్రేమ అయితే బయటకు వచ్చి కూర్చుంటే ఆ వెనకే వచ్చి పక్కనే కూర్చుంటుంది అనమాట నర్మద. ఇక అది చూసిన శ్రీవల్లి అయ్య బాబోయ్ వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, ఈ మంటను మనం బ్రహ్మాస్త్రంగా మార్చేయాలి, వీళ్ళిద్దరిని జన్మలో కలవనీయకుండా మాట్లాడుకోకుండా చిచ్చి తగలబెట్టాలని చెప్పేసి అనుకుంటుందన్నమాట. ఇక ప్రేమ పక్కనే కూర్చున్న నర్మద అయితే ప్రేమాని కూల్ చేసే పనిలో పడుతుంది అనమాట. కావాలని ఆమె పక్కనే జరుగుతుంది కానీ ప్రేమ మాత్రం కొంచెం దూరం జరిగిపోద్ది అనమాట. నర్మద ఇంకా దగ్గరికి జరగగానే ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోద్ది అనమాట. ఇక నర్మద అయితే ఏంటి తుర్రు పిట్టలో జారిపోతున్నావు అని చెప్పేసి అనగానే నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఎందుకా, ఎందుకంటే నా చెల్లివి కాబట్టి అని చెప్పేసి ప్రేమని గట్టిగా పట్టుకున్నది అనమాట నర్మద. ఇక ఇసిరి కొట్టిన ప్రేమ అయితే నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటదనమాట. ఇక నర్మద అయితే కొడితే మొహం పగిలిపోద్ది, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఏదో చిన్నపిల్లవే అర్థం చేసుకుంటావులే అని వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నావేంటి అని చెప్పేసి నర్మద అయితే అంటుందన్నమాట. ఎవరు ఎక్కువ చేస్తున్నది, నువ్వు చేసింది నాకు నచ్చలేదు, నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రేమ అయితే అంటుందన్నమాట. ఇక నర్మద అయితే కథలు పడ్డామంటే నిజంగానే చెంప పగిలిపోద్ది, కొట్టేస్తానంతే, ఎవరి కోసమో మనం మాట్లాడుకోకుండా ఉండడం ఏంటి బుద్ధి లేకుండా అని చెప్పేసాను కానీ నాకు అదంతా తెలీదు, నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మొహం తిప్పేసుకుంటుంది అనమాట ప్రేమ. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా, ఈ అక్కతో మాట్లాడకుండా ఉంటావా, అదే మాట నా మొహం చూసి చెప్పు అని చెప్పేసి నర్మద అనేసరికి ఇక ప్రేమ అయితే దిక్కులు చూస్తూ ఉంటుంది అనమాట. ఇక నర్మద అయితే ఇటు చూడు అని చెప్పేసి బలవంతంగా ప్రేమని అయితే తన వైపుకి అయితే తిప్పుకుంటుంది అనమాట. ఇక నర్మదాని చూసి ప్రేమ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
చెప్పు ప్రేమ, నాతో మాట్లాడకుండా ఉంటావా? నేను నీతో మాట్లాడకుండా ఉండలేను ప్రేమ, నా చెల్లి లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక ఎమోషనల్ అయిపోయిన ప్రేమ అయితే అక్క అని చెప్పేసి నర్మదాన్ని అయితే హక్ చేసుకుంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి అయితే అయ్యయ్యో చిచ్చి పెట్టేద్దాం అనుకుంటే నిప్పు ఆరిపోయిందే, ఇప్పుడు ఎలా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే ప్రేమని చేతుల్లోకి తీసుకొని, మనం ఒక తల్లికి పుట్టకపోయినా మన సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువ, నీకు కష్టం వస్తే అమ్మనవుతా, అమ్మతో మాట్లాడకుండా ఉండగలమా అని చెప్పేసి ప్రేమని ఇంకా ఏడిపిస్తుంది అనమాట. ఇక వాళ్ళిద్దరు ఆనందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. ఇక వేదవతి అయితే అయ్యో దేవుడా, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఏంటి, ఏం చేయాలరా దేవుడు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో నర్మద ప్రేమ వాళ్ళైతే వచ్చి అక్క చెల్లి, నర్మద అక్క ప్రేమ చెల్లి ఐ లవ్ యూ అంటూ ఇక మధ్యలో వేదవతిని పట్టుకొని హక్ చేసుకుంటాను అనమాట. ఇక అది చూసిన వేదవతి అయితే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఫ్రెండ్స్లా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు కోడలను అయితే ముద్దాడుతుంది. ఇక అదంతా చూసిన శ్రీవల్లి అయితే చిచ్చు పెట్టేద్దాం, జన్మలో వెళ్ళని కలవనీయకూడదని అనుకుంటే ఇంతలోనే కలిసిపోయారు కదే, మీకు ప్రేమలో తగలయ్యా, నేను ఏదేదో ఊహించుకుంటే ఆశల్ని ఆవిరి చేశారు కదని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.